గాయస్ యాక్సిడెంట్ అయినట్టుంది గాయస్. వెళ్తారా? ఓకే నో ప్రాబ్లం. యా ఓకే సార్ నో ప్రాబ్లం. సార్ వాళ్ళకి బైక్ కావాలంట 2 minutes. ఇదే అనుకుంటా గేటు లాక్ ఉందా అనుకుంటా. అరే గాయస్ దా గేట్ ఉంది. ఆ గేట్ లాక్ ఏం వేయలేదు. గేట్ తీసుకుని లోపలికి వెళ్ళి రైడ్ చేయవచ్చా? రైట్ అన్న అలా నువ్వు అందులోకి పోయి రైడ్ చేస్తా ట్రిక్ చేస్తా అంటే కూడా సామాన్యం కాదు. అది చాలా అదే పొద్దున వచ్చి తిరగొచ్చి పొద్దున నార్మల్గా ఉంటుంది, నైట్ లో కొంచెం ఇబ్బంది అయిపోతుంది. చాలా అంటే చాలా రిస్కీ డేంజర్. ఇదే టైంలో ఇప్పుడు ఏంటంటే మాకు ఇక్కడ ఈ అడవంతా ఒకటే చిరుతపల్లి. ఇప్పుడు ఉన్న అర్బన్ పార్క్ మొత్తం 100 acres. అందులో ఉన్నది ఒకటే చిరుతపల్లి. అందులో ఉన్న అడవి పందులని అది ఆల్రెడీ వేటాడింది, తిన్నది, ఎక్సెట్రా ఎక్సెట్రా. అది ఓకే. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే బ్లాగ్ ఏంటంటే నేనైతే నర్సాపూర్ ఫారెస్ట్కి అయితే వెళ్ళబోతున్నాను. నైట్ ఇప్పుడు టైం అయితే 12:30 అవుతుంది. సోలో రైడ్ చేస్తున్నాను అనమాట, కొంచెం అడ్వెంచరింగ్. ఎందుకంటే నైట్ ఇంట్లో నిద్ర పట్టట్లేదు గాయస్. అంతా మొత్తం ఏదో డిప్రెషన్ లాగా ఫీల్ అవుతున్నాను. అందుకే నేనైతే నర్సాపూర్ ఫారెస్ట్కి అయితే నైట్ రైడ్ చేయబోతున్నాను. మన బైక్ అయితే ఇక్కడ పెట్టాము చూడండి. మన బైక్ అయితే ఇక్కడ ఉంది చూడండి. స్టార్ట్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఓకే, బైక్ మీద వెళ్తూ మాట్లాడదాం గాయస్. ఎగ్జాక్ట్గా టైం అయితే ఇప్పుడు 11 అంటున్నా, సారీ, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 1 అవుతుంది. ఐ మీన్ 11:48 అవుతుంది టైము గాయస్. నాకైతే ఇంట్లో అసలు నిద్ర పట్టట్లేదు. అసలు ఎంత ట్రై చేసినా కానీ నాకైతే నిద్ర పట్టట్లేదు. అందుకని చెప్పేసి నేనైతే ఒక చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేసుకుని వెళ్తున్నాను, సోలో రైడ్. సార్ చెప్పండి సార్. ఆపారు. ఏంటి సార్? డ్రెస్సులు ఇక్కడ మా కాడ ఉన్నాయి, తెచ్చుకోవాలి. వస్తారు ఎవరైనా? ఓకే సార్, నో ప్రాబ్లం. సార్ వాళ్ళకి ఏవో డ్రెస్సెస్ ఎక్కడ ఉండే సార్ బయట? ఫంక్షన్ హాల్ దగ్గర సార్ వాళ్ళ డ్రెస్సెస్ ఉన్నాయంట గాయస్. వస్తారా వెళ్ళమంటారా? వెళ్తారా? ఓకే నో ప్రాబ్లం. యా ఓకే సార్ నో ప్రాబ్లం. సార్ వాళ్ళకి బైక్ కావాలంట 2 minutes. దగ్గరని ఓకే సార్ నో ప్రాబ్లం. దాని సార్ గేర్లు ముందే ఉంటాయి. ఒకటి కిందకి మిగతా అన్ని పైకి ఉంటాయి. సార్ స్విచ్ అది కిందకనండి. సార్ హైదరాబాద్ సార్, హైదరాబాద్. డ్యూటీ పడ్డది, తీసుకొచ్చుకోలేదు, చలి పెడుతుంది. ఓకే, ఇక్కడ ఇల్లు అని అడుగుదామంటే ఎవరు లేరు. ఓకే, స్కూల్ వాళ్ళు కూడా. ఓకే, ఈ టైంలో ఏంటి సార్ అంటే డ్యూటీ నార్మల్ మా పికెట్స్ ఉంటాయి. ఓకే ఓకే ఓకే. ప్రికాషన్ లేనిది వెళ్ళాం సార్, ఎక్కడికి వెళ్ళాం. ఓకే గాయస్, సార్ వాళ్ళు వచ్చారు. యా నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం సార్, థ్యాంక్ యూ. యూట్యూబ్ బ్లాగ్స్ సార్, జేఎస్జీజీ బ్లాగ్స్ అని ఉంటుంది. మంత్లీ అని ఏం లేదు సార్, ఇంకా మూడ్ని బట్టి అంతే సార్. ఇంకా వేరే వర్క్ ఏదైనా చేస్తారా? లేదు సార్, ఇదే వర్క్, ఇదే వర్క్, తిరగడమే అంతే. బాడీ గుల్ల అవుతుంది.
ఓకే సార్, కలుస్తాం. థ్యాంక్ యూ. యా, మై నేమ్ ఇస్ దేవా సార్. యా యా ఓకే సార్. యా బాయ్. యా గాయస్, సార్ వాళ్ళు పాప నైట్ డ్యూటీ వేసారంట. సార్ వాళ్ళకి కాసేపు బైక్ ఇస్తావా బ్రో, వెళ్ళి మేము దుప్పట్లు అవి తెచ్చుకుంటాము, మాకు నైట్ షిఫ్ట్ ఇక్కడ, మాకేం తెలియదు, డైరెక్ట్ కార్లో తీసుకొచ్చేసి ఇక్కడ వేసేసారు అని చెప్పారు. సరే సార్ వెళ్ళిరండి అని చెప్పి బైక్ ఇచ్చాను, వెళ్ళేసి వచ్చారు. యాక్చువల్లీ నేను లైవ్ పెట్టాను అనమాట ఇందాకలా ఇన్స్టాగ్రామ్లో. వాళ్ళకి ఏం చెప్పానంటే కరెక్ట్గా 1:19కి నేను 1:19కి లైవ్ పెడతాను అని చెప్పాను. అంటే ఆ ఫారెస్ట్ ప్లేస్కి వెళ్ళాక లైవ్ పెడతా అని చెప్పాను. అందుకని చెప్పేసి కొంచెం ఫాస్ట్గా వెళ్ళాల్సి వస్తుంది. గాయస్, మనమైతే టోల్ గేట్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్లో టోల్ గేట్ ఉందన్నమాట. ఈ రైడ్లో అయితే ఒకే టోల్ గేట్ ఉంటుంది. నేను నాకు ఇంకొక 20 కిలోమీటర్స్ ఉంది అనుకుంటా. 20 కూడా కాదు, 15-16 ఉంది ఇక్కడ నుంచి. గాయస్, నాకు తెలిసినంత వరకు అయితే ఫారెస్ట్లోకి అయితే ఎలో చేయరు అనుకుంటా. నైట్ టైము వైల్డ్ యానిమల్స్ తిరుగుతాయి కాబట్టి ట్రై చేద్దాం. ఒకవేళ అవకాశం ఉంటే వెళ్దాం, లేకపోతే వేరే రోడ్ ఏదైనా వెతుక్కుందాం. గాయస్, నిజం చెప్పాలంటే నాకు డే రైడ్స్ కన్నా నైట్ రైడ్స్ చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. గాయస్, ఫారెస్ట్లోకి అయితే ఎంట్రీ అయిపోయాము. ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్స్ ఉంది, 7 మినిట్స్ చూపిస్తుంది. గాయస్, నిజంగా చెప్తున్నా, లిటరల్లీ అసలు ఇక్కడ మాత్రము ఒక్క బైక్ కూడా కనబడట్లేదు. ఒక్క బైక్ కూడా కనబడట్లేదు. నేను ఒక్కడనే వెళ్తున్నాను అనమాట బైక్ మీద. అయితే చాలామంది చాలా చోట్ల పోలీసు వాళ్ళు ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు. ఏంటి కార్లు, ఏంటి ట్రాఫిక్, ఏంటి ఇంతగానో ఆగిపోయింది. గాయస్, యాక్సిడెంట్ అయినట్టుంది. గాయస్, యాక్సిడెంట్ అయినట్టుంది. గాయస్, యాక్సిడెంట్ అయినట్టుంది ఇక్కడ. బైకేనా? బైక్ తిరుగుతున్నాయి, నో ప్రాబ్లం. ఎందుకంటే నాకు నైట్ టైము నాకు బ్లాక్ వైజర్ అనమాట, నాకు రోడ్ చక్కగా కనబడట్లేదు. అలా అని చెప్పి బ్లాక్ వైజర్ తీసాను అనుకో, మొత్తం దోమలు ఈగలు మొత్తం నా మూతి దొప్పుతున్నాయి. ఈ లైట్స్ ఉన్నాయి సారా, రిఫ్లెక్టర్ లైట్స్, ఇవి తీసుకొని నేను టర్నింగ్ అయితే తిప్పుతున్నా. లిటరల్లీ చాలా నైట్ టైం జర్నీ అనేది కొంచెం రిస్కీ. గాయస్, ఎవ్వరు ట్రై చేయకండి ప్లీజ్, మై రిక్వెస్ట్. నేనంటే వేస్ట్ చేయను కాబట్టి ఏదో ట్రై చేస్తున్నా, కానీ మీరు మాత్రం ట్రై చేయకండి. అంత ఫారెస్ట్ జోన్ గాయస్, అంత ఫారెస్ట్ జోను. ఎక్కడేం తిరుగుతాయి అనేది మనకైతే అసలు తెలీదు. ఇందాకలైతే 2-3 కోతులు నా బైక్ కిందకి వచ్చేసాయి. ప్యాక్ అయిపోయినా నేనైతే 80 స్పీడ్లో ఉన్నా. క్రేజీ అంటే క్రేజీ అనిపించింది, థ్రిల్ అయిపోయినా నేనైతే మామూలుగా. రోడే కనిపిస్తలేదు నాకు. అమ్మా, ఒక్క బైక్ లేదు, ఒక్క కార్ లేదు, ఏం లేదు. నేను ఒక్కనే వెళ్తున్నాయి ఫారెస్ట్లో, ఒక్కటి కూడా కనిపిస్తలేదు గాయస్. నిజంగా నాకైతే ప్యాక్ అవుతుంది. ఏదన్నా ఒక్క బైక్ అన్నా కార్ అన్నా కనబడండి. రైట్, ఇక్కడ ఒక లారీ వస్తుంది. ఒక్కనే తిరగాలంటే భయం కదా నైట్ టైం. కార్ వస్తుంది, అలా వస్తూ ఉంటే కొంచెం దారుణంగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఆఫ్ రోడ్కి చేయాలంటే నాకు ప్యాక్ అవుతుంది అనమాట. ట్రై చేద్దాం. అక్కడ నాకు తెలిసి వాళ్ళు ఎలా చేస్తే వెళ్దాం, లేదంటే లేదు. గాయస్, మనమైతే ఫారెస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఒక 50 మీటర్స్ అనుకుంటా. వచ్చేసాం గాయస్. ఇదే నర్సాపూర్ ఫారెస్ట్ అనమాట, అర్బన్ పార్క్. కనిపిస్తుందా? ఓకే, ఒక్క నిమిషం గాయస్.
ఓ చూడండి, ఇదే నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్. గాయస్ ఇదైతే క్లోజ్ ఉంది. లాస్ట్ సండే మేము ఆఫ్ రోడింగ్ చేసాం కదా, ఆ ప్లేస్ కొంచెం ముందర ఉంటుంది అన్నమాట. గేట్ ఉంటుంది ముందర ఒకటి, చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి ఒక 100 మీటర్ అంటే ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అన్నమాట ఆ ప్లేసు. లాస్ట్ టైం మేము లాస్ట్ సండే వచ్చినప్పుడు అక్కడ వాచ్ టవర్ ఉంటుంది, దాని మీదకి ఎక్కామన్నమాట. కాకపోతే నాకు నైట్ టైం నిద్ర పట్టట్లేదని చెప్పేసి ఇట్లా బయటకు వచ్చినా కదా, చూద్దాం నైట్ టైం నేను ఆఫ్ రోడింగ్ చేద్దాం అనుకుంటున్నా ఆ రోడ్లో. ఇది ఫారెస్ట్ ఏరియా, మొత్తం ఫారెస్ట్ అన్నమాట. వైల్డ్ యానిమల్స్ తిరుగుతాయి ఇక్కడ. గాయస్ ఇగో ఇదే అనుకుంటా గేటు, లాకుండా అనుకుంటా. అరే గాయస్ దా మై గాడ్, ఓపెన్ ఉంది ఇది. మా జీవితం లోపలికి వెళ్ళొచ్చో లేదో, నాకు వెళ్ళాలనిపిస్తుంది. చూద్దాం, ముందుకెళ్ళి ఎవరైనా కనబడ్డారనుకో అడుగుదాం, లోపలికి వెళ్ళొచ్చో వెళ్ళకూడదు. మేము అప్పుడు ఛాయ్ తాగినాం అనమాట ఇక్కడ మేము. అంటే అది క్రాస్ చేసుకొని బయటకు వచ్చి ఛాయ్ తాగాము. అది 24 అవర్స్ ఓపెన్ ఉంటుందని చెప్పిండు అప్పుడు ఆ బ్రో. పోయి చూద్దాం, ఓపెన్ ఉంది అనుకుంటా, లైట్లు అన్నీ ఉన్నాయి. గాయస్ ఓపెన్ ఉంది. బా నా లక్ డింగుడికా అబ్బా. గాయస్ ఒక ఛాయ్ తాగి మనం ఫారెస్ట్ లోపలికి వెళ్ళి రైడ్ చేద్దాం. ఓకే అన్నా చాయ్ ఉందా? అన్నా ఏం లేదు, ఒక చిన్న క్వశ్చన్ అడగచ్చా? చెప్పండి. ఫారెస్ట్ చూసారా? అది మెయిన్ గేట్ అంటే సారీ, అది అర్బన్ పార్క్ది మెయిన్ గేట్ కాకుండా కొంచెం ముందుకు రాగానే ఒక గేట్ ఉంది. ఆ గేట్ లాక్ ఏం వేయలేదు. గేట్ తీసుకుని లోపలికి వెళ్ళి రైడ్ చేయవచ్చా? రైడ్ చేయడానికి అంత ఛాన్స్ అయితే లేదు, ఎందుకంటే అందులో ఆల్రెడీ చిరుతపులి తిరుగుతుంది. ఎంత లేదన్నా కానీ ఒక 100 acres ఉంది. అది 100 acresలో అదొకటే ఉంది. అందులో ఎన్ని లేదన్నా కానీ ఒక 16-17 పందులని, అడవి పందులని వేటాడింది. అది వేటాడింది. ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్ర వేలో కూడా ఎన్ని టైంలో ఎప్పుడు పోయేది కూడా తెలియదు మనకు. ఇప్పుడు వెహికల్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఇన్ కేసు ఎప్పుడైనా మధ్యలో వచ్చినా కానీ వచ్చిన వాళ్ళకి గుర్తే అది చేసుకుని అది వెళ్ళిపోతాయి. ఇటు ఇందాక మేము చూసిన కాడికి అయితే ఇందాక ఇట్లకని 4 పోయినాయి. ఇట్లకని ఇక్కడ ఉన్నాగా ధర్మంగా అటు వెళ్ళిపోయినాయి అవి. అట్లా అని చెప్పి మేము కూడా ఏమి అది చేస్తలేము, ఉన్నాం అంటే వచ్చేసినాం, ఉన్నాం మేము అంతా అట్లా అని చెప్పేసి. అవునా? అంటే లోపలికి వెళ్తే డేంజర్ అన్న. అవునా? చాలా డేంజర్. తిరిగి వస్తారా రారా అనేది నమ్మకం తక్కువ. అమ్మా అంత డేంజరా? చాలా డేంజర్. చాయ్ అన్న. నేను యాక్చువల్ లోపలికి వెళ్ళి రైడ్ చేద్దాం అనుకున్నా, ఇప్పుడు గేట్ తీసుకొని వెళ్ళి, ఎందుకని అడిగితే మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే నీకు గేట్ ఓపెన్ ఉందని చెప్పేసి నువ్వు లోపలికి పోయినా అనుకో, మళ్ళీ తిరిగి వస్తావా రాదా అనేది నమ్మకం తక్కువ. అవునా? ఇంతకు ముందు ఏమైనా జరిగినాయి? చాలా రిస్కీ అది. అవునా? ఇన్ కేసు చాలా అట్లా ఘోరాలు చాలా అయినాయి. ఓకే. ఈ అడవంతా ఒకటే చిరుతపల్లి. ఇప్పుడు ఉన్న అర్బన్ పార్క్ మొత్తం 100 acres, అందులో ఉన్నది ఒకటే చిరుతపల్లి. ఉన్న చిరుతపల్లికి అందులో ఉన్న అడవి పందులని అది ఆల్రెడీ వేటాడింది, తిన్నది, ఎక్సెట్రా అది. అందులోకి మళ్ళీ నువ్వు అందులోకి పోయి రైడ్ చేస్తా ట్రెక్ చేస్తా అంటే కూడా సామాన్యం కాదు. అది చాలా పొద్దున నార్మల్ గా ఉంటది, నైట్ లో కొంచెం ఇబ్బంది అయిపోతుంది. చాలా అంటే చాలా రిస్కీ. ఇదే టైంలో ఇప్పుడు ఏంటంటే మాకు ఇక్కడ ఈ టెంపుల్ ఉంది, ఇక్కడ ఇది టెంపుల్ ఉంది కాబట్టి మాకు ఇప్పుడు అనుకూలంగా మాకు అయితే ఏమి ఇబ్బంది ఏం లేదు. మాకు ఏంటంటే ఇట్లా రన్నింగ్ అయితే ఉంటది కాబట్టి మాకు కొంచెం నార్మల్ గా ఉంది. మాకేం రిస్క్ అయితే ఏం లేదు. అక్కడ చూసినా ఇక్కడ చూసినా ఏం లేదు. మేమైతే హ్యాపీగానే ఉన్నాం. లోపలికి వెళ్తేనే ప్రాబ్లం. జీవితం అచ్చా. ఏం గుడి అనేది? అయ్యప్ప స్వామి గుడా. ఓకే ఓకే ఓకే. చాయ్ ఇచ్చారా? థ్యాంక్ యూ.
గాయస్ లోపలికి వెళ్తే తిరిగి వస్తామా రామా అనేది కొంచెం డౌటే. ఎందుకంటే ఇక్కడ ఒక చిరుతపులు ఉందంట. అన్న వాళ్ళు చాలా సీరియస్గా చెప్తున్నారు వద్దు బ్రో అని చెప్పేసి. రిస్క్ తీసుకోవడం ఎందుకు అనిపిస్తుంది నాకైతే. నేను యాక్చువల్లీ వెళ్దాం అనుకున్నా, అసలు నేను వెళ్ళిపోదాం అనుకున్నా లోపలికి. ఎందుకో చాయ్ తాగేస్తుంది. ఏది ఇప్పుడు వెళ్దామని చెప్పి నీకు ఆలోచన వచ్చింది కదా, అక్కడ దాకా వెళ్ళి నువ్వు ఇక్కడ దాకా వచ్చినావు చూడు, అది బెస్ట్ అయిపోయింది. నువ్వు అగర్ సైడ్ నువ్వు వెళ్ళిపోయినావు అనుకో, అది సెకండరీ అవుతుంది. చాలా డేంజర్ అది. అమ్మో, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. నిజంగా ఈ ఛాయ్ తాగేసి లోపలికి వెళ్దాం అనుకున్నాను నేను, నిజంగా చెప్తున్నా. చాలా డేంజర్. ఇది నా లక్. అసలు బై మిస్టేక్ తెలియక వెళ్తే ఇంక ఇబ్బంది అయిపోతుండే. చాలా ఇబ్బంది అయిపోతుంది. ఏంది బాబా? ఆల్రెడీ వెటాడుతుంటది అది. అరటి పందులు కూడా డేంజర్ ఉంటాయి. అరటి పండు వచ్చి గుద్దుతాయి ఒకసారి. అమ్మో, ఇప్పుడు చిరుతపులి రాకున్నా కానీ ఈ అడవి పందులు అనేది రొటీన్ అక్కడ. ఓకే, అంటే అవి దానంతలో అవి పోతా ఉంటాయి వస్తా ఉంటాయి, వాళ్ళది వాళ్ళకు ఉంటుంది. ఓకే, ఇంకేస్ వాళ్ళని కనిపించారు అనుకో, దానికి ఇంత కాలు చప్పుడైనా సరే, ఏళ్ళు చప్పుడైనా సరే, ఏదైనా చప్పుడైంది అనుకో, ఇట్లా వచ్చేసి ఇట్లా గుద్దుకొని వెళ్ళిపోతాయి. మనుషులు లేపుకొని వెళ్ళిపోతాయి. అవునా, అంతా చాలా డేంజర్ అది. గాడ్, చెప్పిన దానికి నాకు ప్యాక్ అవుతుంది అన్న. ఓకే, థ్యాంక్ యూ గాయస్. రిస్క్ చేయదలుచుకోవట్లేదు నేనైతే. చాయ్ తాగుతా. చెప్పి మంచి పని చేసిండు అన్నవాళ్ళు. నేనైతే రిస్క్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే చాలా డేంజరస్ ప్లేస్ అన్నమాట ఇది. నేను ఛాయ్ తాగుదామని ముందుకు వచ్చి మంచి పని చేసిన, లేకపోతే లోపలికి వెళ్ళి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో నాకు కూడా తెలియదు. అన్న మీరు చెప్పిన దానికి ఛాయ్ కూడా చల్లగా అయిపోయింది. ఏమనుకోకపోతే ఇంకో ఛాయ్ అండి, డబల్ పేమెంట్ చేస్తా కానీ. అమ్మో, ఛాయ్ కూడా చల్లగా అయిపోయింది గాయస్. నిజం చెప్పాలంటే నా లక్ బాగుంది. నిజం చెప్పాలంటే నా లక్ బాగుంది, ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి నాకు తెలిసింది. లేకపోతే అదే నేను డైరెక్ట్ లోపలికి వెళ్ళి ఉంటే వంగబెట్టి వేస్తున్నాను అన్న ఏదో ఒకటి. ప్లీజ్ గాయస్, నైట్ టైం మాత్రం ఎవరు రైడ్ చేయకండి. రైడ్ చేయండి, ఎటన్నా ఒక సైడ్ వెళ్ళండి, కానీ ఇట్లాంటి ఫారెస్ట్ ప్లేసెస్కి లేదంటే ఆఫ్ రోడింగ్ చేద్దామని చెప్పేసి, లేదంటే నేను ఒక్కనే తిరుగుతా అని చెప్పేసి అయితే రాకండి. ఇట్లా ఉంటుంది అనమాట ప్లేసెస్, చూసుకోండి. నేను కూడా ఇక ఈ ఛాయ్ తాగేసి వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా ఈ ఛాయ్ తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోతాను. చెప్పడం మర్చిపోయా, ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, అయ్యప్ప స్వామి టెంపుల్. అది మీకు బైక్ మీద నేను ఎక్కినాక, ఛాయ్ తాగేసి ఎక్కినాక వెళ్ళేటప్పుడు మీకు చూపిస్తాను, ఓకేనా గాయస్. నేనైతే రిటర్న్ హైదరాబాద్ వెళ్తున్నాను. ఇక్కడ ఒక టెంపుల్ చూపిస్తా అన్నాను కదా, చూపిస్తాను, ఒక్క నిమిషం. గాయస్, ఇదే టెంపుల్, అయ్యప్ప స్వామి టెంపుల్. చూడండి, ఈ చాయ్ షాప్ పక్కన ఉంటుంది. గుడి ఇంకా ఓపెన్ కాలేదంట, ఇది జూన్లో కానీ ఓపెన్ అవుతుందని చెప్పారు. గుడి చాలా బాగుంది గాయస్. ఇక నేను ఇంకా ఇప్పుడు రిటర్న్ హైదరాబాద్ వెళ్తున్నాను. ఇక్కడ ఆఫ్ రోడింగ్ చేస్తా కొంచెం. క్రేజ్ ఉంది గాయస్ గుడి మాత్రం. పార్కింగ్ కూడా చాలా పెద్దగా ఉంది ఇక్కడ. ఓ డోడే, గాయస్ నేనైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాను. చాలా డేంజర్ అంట ఇక్కడ ఈ టైంలో. ఇంకో ఇదే నర్సాపూర్ ఫారెస్ట్. చూడండి, ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక చిరుతపులులు తిరుగుతాయంట. బోర్డు మీద కనిపిస్తుందా?
చిరుతపులులు తిరుగుతాయంట గాయస్. ఒకే ఒక పులి ఉందంట ఇక్కడ, కానీ చాలా డేంజర్ అంట. లోపలికి వెళ్తే బయటకు వస్తామో రామో కూడా తెలియదంట. సరే గాయస్, ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయస్ ప్లీజ్. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.